ఎన్టీ రామారావు సార్కు అసలైన వారసులు ఎవరో ఎరకనేనా మీకు? చెప్పమంటే 4-5 సింహాల గురించి 4-5 పులుల గురించి చెప్తారు. మరి ఆ పులులైనా సింహాలైనా అన్లకెళ్ళి అసలైన వారసత్వం ఎత్కాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే పెద్దైన గౌరవాన్ని పెద్దల సభ సాక్షిగా ఆగం చేసిన హరికృష్ణ సార్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూపిస్తాము. అల్లనే వారసత్వాన్ని కూడా ఎత్తుక్కోండి. ఎన్టీ రామారావుకు అసలైన వారసులు ఇవ్వాలంటే నందమూరి వంశంలోకెళ్ళి పులులు ఉరికొచ్చినట్టు ఉరికొస్తారు కొందరు. ఇక ఇంకో పెద్ద సార్ అయితే పెద్ద పులి లెక్కనే వస్తాడు. ఇప్పటికే అర్థమైంది అనుకుంటా ఆ పెద్ద పులి ఎవరో. ఆయననే మన హరికృష్ణయ్య గారు. తెలుగు భాష మీద ఉన్న గౌరవంతోనే పరాయి భాషలు నేర్చుకోకుండా నాన్నగారి ఆశయాన్ని దశ దిశలకు దాటుతున్నాడు. తెలుగు భాష మాట్లాడే తెలుగు జాతి ఎప్పటికి ఇట్లనే ఉండాలని సమైక్య రాగం తీస్తున్నాడు. రాష్ట్రాన్ని ఇడగొట్టకుండా ఉంచాలని బావ రాసిచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిండు. అది కూడా ఏడ సంతకం పెట్టిండో ఎరికేనా? ఎన్టీ రామారావు సార్ సమాధి మీద పెట్టి ఇప్పటి నుంచి నాకు రాజ్యసభకు సంబంధం లేదు అని మనసులో ప్రతిజ్ఞ చేసిండు. ఆ తర్వాత రాజీనామా లేఖ పంపిండు. మన నందమూరి పులి రాజీనామాకు సాక్ష్యం ఏంది? ఈడ మన అన్నగారి సమాధే కదా. అదే సమాధి సాక్షిగా పెద్ద రామారావు సారు ఆశయాన్ని దాని పక్కకే గోరిగచ్చింది. రాజీనామా సమర్పించి మళ్ళా పోయి రాజ్యసభలో కూర్చున్నాడు. తెలుగువాడు ఎవ్వరికి తక్కువ కాదు. ఏడికి పోయినా తలెత్తుకొని తిరగాలన్న ఎన్టీఆర్ ఆశయాన్ని కోట్ల మంది చూస్తుండగానే కొరివి పెట్టిండు కదా. తెరుచుకొని గుడ్లను ఎర్ర చేసుకుంటా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా రాజ్యసభలో కీర్తికి ఎక్కితివి. ओके नाउ यू डू व्हाट मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम वतन है ये हिंदुस्तान हमारा అక్కర లేదని కింద పడేసిన పదవిని మళ్ళా చేతులకు తీసుకుంటే తెలుగుడి ఆత్మగౌరవానికి విలువ ఉంటుందా ఏమన్నా అనుకుంటున్నారు అన్నగారు ఆత్మీయులు. ఇదే జాగల పెద్ద రామారావు గారు ఉంటే హరికృష్ణ సినీ కళలను చూసి ఎంత బాధపడుతుండేనో ఏమో అనుకుంటున్నారు అన్న అభిమానులు. రామారావు సార్కే కాదు, ఆయన ఆశయాలకు కూడా దగ్గరుండి సమాధి కడుతున్న అసలైన వారసులను ఇప్పుడు గుర్తుపట్టుడు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే స్టోరీ మొత్తం విన్నారు కాబట్టి.